Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ క్రైస్తు యొక్క అద్భుతమైన ప్రవచనాలని, ఆయన సేయింగ్స్ని చెప్పుకుంటున్నాం. ప్రేయర్ గురించి నిన్న చెప్పుకుంటూ వచ్చాం. శ్వాసే ప్రార్థన. శ్వాస జరుగుతుంది, సహజంగా జరుగుతున్న అదే ప్రార్థన. ఎందుకంటే ప్రేయర్ అనేది సహజంగా జరుగుతూనే ఉంది మన లోపల. ప్రార్థన అనేది యువర్ బ్రీత్ ఈజ్ ఏ ప్రేయర్. హౌ కెన్ యూ ప్రే అంటే మన శ్వాసే ప్రార్థన. శ్వాసే ప్రార్థన. శ్వాస ఆడుతుందంటే ప్రార్థిస్తున్నాం. మనం విడిగా ప్రార్థించడానికి ఏమీ లేదు. ద క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ఫుల్ ఈజ్ ఆల్వేస్ దేర్. మనం ప్రార్థించే దానికి క్వాలిటీ కావాలి, నాణ్యత కావాలి. అది ఎప్పుడు కూడా ఉంటుంది, శ్వాసలాగా ఉంటుంది. అది ఆ ప్రేయర్, క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ సహజంగా శ్వాసలాగా ఉంటుంది. సో దెన్ యూ కెనాట్ బీ ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ నాన్ ప్రేయర్. శ్వాస ఎంత సహజంగా తనంతట తానుగా జరుగుతుందో అదే మాదిరి ఆ ప్రార్థన అంతే సహజంగా జరుగుతుంది. నువ్వు ప్రేయర్ లేకుండా, ప్రార్థన లేకుండా ఒక క్షణం కూడా లేవు. అంటే శ్వాసే ప్రార్థన. ఓషో గారు ఒకానొక సందర్భంలో ఏం చెప్పేవారంటే, ప్రేయర్ అంటే సైలెన్స్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్ ఆఫ్ సైలెన్స్ అనేవారు. ఇక్కడ శ్వాస జరుగుతుంది, శ్వాస సహజంగా జరుగుతుంది. శ్వాస లేని క్షణం నువ్వు లేవు. ప్రతి క్షణము ఆ శ్వాస ఉంది, అలాగే ప్రతి క్షణము ఆ ప్రేయర్ నీలోనే ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడికి పోనక్కర్లేదు. ఆ ప్రార్థించడం కోసం, దేవుని ప్రార్థించడం కోసం నువ్వు చర్చికి వెళ్ళక్కర్లేదు, టెంపుల్కి వెళ్ళక్కర్లేదు. ఆ శ్వాస వెంట ఉంటే చాలు, ఆ శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. అయితే ఈ చర్చిలు లేదా టెంపుల్స్ ఎందుకున్నాయి? ఎవరిని వారు మోసపుచ్చుకోవడానికే ఉన్నాయి. కానీ తన లోపలే ఉన్న దేవుడు కట్టిన టెంపుల్లో ఉన్న శ్వాస వెంట ఉంటే చాలు. ఫర్ దోస్ హూ హ్యావ్ నో క్వాలిటీ ఆఫ్ ప్రేయర్, క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ తెలియనప్పుడు, అంటే ప్రార్థించడానికి మీకు ఏమేమి చెప్పారో అవన్నీ చేసి తీరుతారు. మిర్దాదు కూడా అదే చెప్పారు. ప్రార్థించే విధానం మీకు తెలియనప్పుడు అలా గొంతెత్తి అరుస్తూనే ఉండండి అని. అలాగా ఇక్కడ అదే విషయాన్ని, క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ గురించి గుర్తు చేస్తున్నారు జీసస్. ఫర్ దోస్ హూ హ్యావ్ నో క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ అండ్ స్టిల్ వుడ్ లైక్ టు బిలీవ్ దట్ దే ఆర్ ప్రేయింగ్. వాళ్ళు నమ్ముతారు మేము ప్రార్థిస్తున్నాము అని, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ తెలియదు. శ్వాస మీద ధ్యాస పెడితే అది క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ అవుతుందన్న సంగతి వారికి తెలియదు. సరే, ఓషో గారు ఒక కథ చెప్తున్నారు. ఈ సందర్భంలో ఒక మనిషి చనిపోతున్నాడు. వాడు బాగా పాపం చేశాడు. అతను టెంపుల్కి వెళ్ళలేదు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు. అలాగే ఆ పూజారి చెప్తున్న మంచి మాటలు వినలేదు. మరి
మరణం ఆసన్నమైంది. భయపడ్డాడు. ఆ పూజారిని దగ్గరికి రమ్మని అడిగాడు. బాగా అర్థించాడు. సరే, అక్కడంతా గుంపులుగా ఉన్నారు. అతను చనిపోబోతున్నాడు కాబట్టి గుంపులుగా ఉన్నారు. చాలామంది అతని చుట్టూ చేరారు. ఇతను పాపులందరికంటే గొప్ప పాపి. కానీ ఎంత గొప్ప పాపి అయినా జీవితంలో గొప్ప విజయాలు సాధించాడు. పెద్ద రాజకీయ నాయకుడయ్యాడు. అతను పవర్ ఉంది, డబ్బు ఉంది. కాబట్టి అంచేత ఏమైంది, అతను మరణశయ్య మీద ఉన్నాడనేసరికి అందరూ వచ్చి గ్యాదర్ అయిపోయారు. ఆ పాప అడుగుతున్నాడు ఆ పూజారిని, నా దగ్గరికి రావయ్యా అని. నేను నీతో ప్రైవేట్గా మాట్లాడాలి, అందరి ముందు మాట్లాడడానికి కుదరదు అని. సరే, ఆయన దగ్గరికి వచ్చాడు. అది పాప ఏమన్నాడంటే, ఆయన చెవిలో, ఆ పూజారి చెవిలో గుసగుసలాడాడు. నాకు తెలుసు నేను పాపినేని, కాబట్టి నేను ఎప్పుడూ చర్చికి వెళ్ళలేదు. నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. నేను మతం అంటే నాకు ఇష్టం, నాకేమి ఇంపార్టెంట్ కాదు. నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. నాకు అన్ని విషయాలు తెలుసు. అంచేత నేను ఈ ప్రపంచం కూడా నన్ను క్షమించదు. నేను ఎంతో పాపం చేశాను అని అనుకుంటూనే ఉంటాను. కాకపోతే కొంచెం నువ్వు నాకు సహాయం చేయాలి, కొంచెం నాకు నమ్మకం ఇవ్వాలి. దేవుడు నన్ను క్షమిస్తాడా అని ప్రశ్న. దేవుడు నన్ను క్షమిస్తాడు అని చెప్పేసి నాకు నమ్మకం ఇవ్వాలి. ఈ ప్రపంచం నన్ను క్షమించదు, ఎందుకంటే నేను ఈ ప్రపంచంలో చాలామందికి నేను హాని చేశాను, పాపం చేశాను. ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో దీనికి నేనేం చేయలేను. కానీ నాకు ఒక విషయం చెప్పు, దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా అని. ఎందుకు క్షమించాడు? బహుశా ఆయన నిన్ను క్షమించవచ్చు. ఎందుకంటే he did not get to know you the way we have come to know you. దేవుడికి ఈ విషయాలు ఏం తెలియదు, నువ్వేం చేసావు ఏంటనేది అవేమి తెలియదు. నీ సంగతి మాకు బాగా తెలుసు, కానీ దేవుడికి తెలియదు. బహుశా ఆయన నిన్ను క్షమించవచ్చు అని. అలాగే మన ఇద్దరం కలుసుకున్నట్టు కూడా దేవుడికి కూడా తెలియదు. కాబట్టి దేవుడు నిన్ను క్షమించేస్తాడు, నువ్వేం చేసావు ఏంటనేది దేవుడికి కూడా తెలియదు అని. ఈ ప్రపంచాన్ని మనం మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేయగలమా? కానీ మధ్యలో ఉన్న ఈ మధ్యవర్తులు ఇలానే చెబుతూ ఉంటారు, దేవుడిని మోసం చేయగలమా? సాధారణమైన మనుషుల్ని మన మాయమాటలు చెప్పి మరిపించి వారిని మోసం చేయడం అనేది జరుగుతూనే ఉంది ప్రపంచంలో. అలాగే కానీ ఆ విధంగా ఆర్డినరీ మైండ్ని డిసీవ్ చేస్తావు, మోసం చేస్తావు. కానీ దివ్య మానసాన్ని, డివైన్ మైండ్ని, దేవుడి యొక్క మనస్సుని మోసం చేయడం సాధ్యమవుతుందా? ఇది కేవలం ఒక ఓదార్పు కోసం, ఆ పాపి చనిపోతున్నప్పుడు ఓదార్పు కోసం మాట్లాడే మాటలు. బహుశా అనే మాట, బహుశా ఆ విధంగా జరగచ్చులేండి, ఏ ఇబ్బంది పడకండి అని. ఈ బహుశా అనేది చాలా తప్పు పదం. అది ఆ బహుశా అనే పదంలో ఎక్కడా ఇరుక్కోవద్దు. బహుశా ఆయన క్షమించవచ్చు అని. ఎందుకంటే పెర్హాప్స్ ఇట్ మే హ్యాపెన్ అని, సంభవించవచ్చు, ఇలా సంభవిస్తారు అనే విషయాన్ని బహుశా దేవుడు మనల్ని సంభవిస్తాడు, దేవుడు మన కష్టాల నుంచి గట్టును పడేస్తాడు, ఇవన్నీ సంభవం జరుగుతుంది అనే పదాలు. అయితే
ఇది బహుశా పెర్హాప్స్ అనేది లేదా సంభవించవచ్చు అనే భావన, ఇవన్నీ కూడా పర్సనాలిటీకి సంబంధించినవి. పర్సనాలిటీ అంటే నువ్వేం చేస్తావు అనే దాని మీద అలా సంభవించవచ్చు, ఊహించుకుంటూ ఉంటారు. అది ఇతరులతో సంబంధించిన విషయాలు. బహుశా నీతో నేను మాట్లాడవచ్చు ఆ టైంలో నేను ఖాళీగా ఉంటే అని అవే అలా అన్నమాట. కానీ ఎసెన్స్ నీ లోపల నుంచి వస్తుంది, ఇతరులతో కాదు. ఇతరులతో నువ్వు ఏం చేయబోతున్నావు అనేది కాదు. ఎసెన్స్ అది నీ లోపల నుంచి వస్తుంది. నువ్వేం చేస్తున్నావు అనేది కాదు. నీ ఎసెన్స్ ఏమిటి, నువ్వు చేసే వాటి మీద కాదు. నీ ఎసెన్స్ ఏంటి, నీ మూలం ఏమిటి, నీ మూల పదార్థం ఏమిటి. నీ ఎసెన్స్ అంతా దేవుని యొక్క బహుమానము. అది గిఫ్ట్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రాణంలో ఉన్నావు అంటే అది గిఫ్ట్ ఆఫ్ గాడ్. నువ్వు బతికే ఉన్నావు అంటే ఆ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆ ప్రాణశక్తి ప్రవహిస్తుంది అంటే ఆ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంచేత ఆ ప్రేయర్ అనేది ఎలాంటిదంటే ఆ శ్వాస లాంటిది. శ్వాస వేరు, ప్రేయర్ వేరు కాదు, రెండు ఒకటే. అది ప్రేయర్ బిలాంగ్స్ టు ది ఎసెన్స్, ఆ ప్రాణశక్తి. ఇట్ ఈస్ ఏ క్వాలిటీ, ఇట్స్ నథింగ్ యూ కెన్ డూ ఇట్. నువ్వు ప్రార్థన చేయడం కాదు, మెడిటేషన్ చేయడం కాదు, ధ్యానం చేయడం కాదు, ధ్యాన స్థితిలో ఉండటం, ఆ యొక్క స్థితిలో నువ్వు నిలకడగా ఉండటం, అది అక్కడున్న కీ పాయింట్. ఓకే, ఒక పక్కన ఇంకొకటి అన్నారుగా, సరే ప్రార్థన చేస్తే ఇలా నువ్వు తప్పు చేస్తున్నావని. అలాగే ఫాస్టింగ్ ఏమిటి, వాట్ ఈజ్ ఫాస్టింగ్? ఫాస్టింగ్ అంటే అసలు నువ్వు ఎలా ఫాస్టింగ్ చేస్తావు, ఆహారం లేకుండా ఏ విధంగా ఉంటావు, అసలు ఎందుకు మనుషులు ఫాస్టింగ్ చేస్తారు? జీసస్ ఏమన్నాడంటే, ఆయన మాట ఎప్పుడు కూడా చాలా లోతైన మాటలు, మనం ఊరికే పైన చెప్పుకునే మాటలు కావు. జీసస్ చెప్పే సేయింగ్స్. ఇప్పుడు మహావీరుడు గురించి చెప్తాం, ఫాస్టింగ్ గురించి. జీసస్ చెప్పే ట్రూత్ వేరే. ట్రూత్ అనేది మనసు ఎంత ఎక్స్ట్రీమ్ ఎండకి వెళ్తుందో అనే సత్యం గురించి చెప్తున్నాడు. తిండిపోతులు బాగా ఎక్కువ తినే వాళ్ళు మాత్రమే ఫాస్టింగ్ బాగా చేయగలుగుతారు. బాగా ఎక్కువ తిన్నవారే ఉపవాసాలు బాగా ఉండగలుగుతారు. అది ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నమాట. వారికి ఫాస్టింగ్ చేయడం చాలా సులువు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు ఎక్కువ తింటారు కానీ ఫాస్టింగ్ ఎలా చేస్తారండి అని ఆశ్చర్యపోవచ్చు. అది పరస్పర విరుద్ధమైనటువంటి సిద్ధాంతం, లా ఆఫ్ పారాడాక్స్ లాగా కనిపించవచ్చు. ద పర్సన్ హూ ఈట్స్ టూ మచ్ కెన్ ఫాస్ట్ ఈజీలీ. అతిగా తినేవాడు అతిగా ఉపవాసం చేయగలడు, చాలా ఉపవాసం చేయగలడు. ఎలా చేయగలడు? ఎందుకంటే తిండి మీద పూర్తిగా బాగా యావ ఉన్నవాడు మాత్రమే ఫాస్టింగ్ చేయగలడు, చాలా ఈజీగా చేస్తాడు. ఎలాంటి పర్సను అలాంటి పర్సన్ మాత్రమే, అంటే తిండి మీద బాగా ఎక్కువ ఉన్నవాడు మాత్రమే ఫాస్టింగ్ చేయగలుగుతాడు. ఎందుకంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నవాడు ఫాస్ట్ చేయలేడు. సమతుల ఆహారం తీసుకున్న వ్యక్తి ఫాస్టింగ్ చేయడం సాధ్యం కాదు. ఎందుకని? ఎందుకంటే అతను ఆల్రెడీ ఫిజికల్గాను సైకాలజికల్గా కూడా అతను ఫాస్టింగ్ చేస్తున్నాడు. సమతుల ఆహారం తీసుకునేవాడు ఎంత ఆకలి ఉంటే అంతే తింటున్నాడు, అతిగా తింటలేదు. అలాగే ఆ మైండ్ అడిక్ట్ కాలేదు, ఆ తిండి మీద ఎక్కువ యావలేదు. అలాంటి వాడు ఫాస్టింగ్ చేయలేడు. అయితే మొట్టమొదట భౌతికమైనటువంటి ఫిజియాలజీ అండ్ సైకాలజీ ఆఫ్ ఫాస్టింగ్ ఆల్రెడీ అవుతుంది. అతను బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం తీసుకున్నవాడు
అతనికి ఆ ఫిజికల్గా ఆహారము, సైకాలజికల్ ఆహారం. ఫస్ట్ ఫిజియాలజీ అంటే శరీర చూద్దాము. ఈ శరీరము అవుటర్ లేయర్ ఉంటుంది. ఇది శరీరం అనేది అన్నమయ కోశం, అన్నంతో తయారైంది. ఎక్కువ తింటే ఎక్కువ కలెక్ట్ మొత్తం టూ మచ్ కలెక్ట్ అయిపోతుంది బాడీలో. అన్నమయ కోశం కదా, అన్నంతో అది బాగా పోషింపబడుతుంది. ఆ పోషణ వలన ఎక్కువ రిజర్వ్ ఉంటుంది ఎక్కువ తినటం వలన. అప్పుడు అతను ఎక్కువ తినేవాడికి ఫాస్టింగ్ ఈజీగా ఉంటుంది. బికాస్ ఫ్యాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిజర్వాయర్. ఆ ఒంటికి పట్టిన కొవ్వు అది కావలసినప్పుడు వాడుకునేటువంటి బ్యాంక్ లాంటిది. ఎక్కువ రిజర్వాయర్ అంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్నట్టు అది రిజర్వ్ చేసుకుంటుంది. అలాగే స్త్రీలు ఎక్కువగా ఫాస్ట్ చేయగలుగుతారు చాలా ఈజీగా, అది అందరికీ తెలుసు. వారు ఇఫ్ యూ లుక్ అరౌండ్ అట్ పీపుల్ హూ గో ఆన్ ఫాస్టింగ్ చేసేవారిని బాగా గమనిస్తే, పర్టికులర్గా జైనులు అంటే ఓషో గారు వారి జైన్ కమ్యూనిటీ గురించి చెప్తున్నారు. విల్ ఫైండ్ దట్ ఇఫ్ 1 man ఫాస్ట్ దెన్ 4 or 5 women కెన్ ఫాస్ట్. కేవలం ఆ జైన కమ్యూనిటీలో ఒక పురుషుడు ఫాస్టింగ్ చేస్తే దాంట్లో 4-5 లేడీస్ ఫాస్టింగ్ చేయగలుగుతారు. ఎందుకని? అది 1:5 రేషియో. ఒక పురుషుడు చేస్తే ఆ జైన కమ్యూనిటీలో ఉపవాసం చేస్తే, ఫాస్టింగ్ చేస్తే 5 మంది స్త్రీలు, ఒక్క పురుషుడికి 5 మంది స్త్రీలు చేయగలుగుతారు. 1:5 అంటే అన్ని రెట్లు. ఎందుకంటే భర్త ఫాస్టింగ్ చేయలేడు, కానీ భార్య ఫాస్టింగ్ చేయగలదు. కారణం ఏమిటి? ఎందుకంటే ఆ ఫిమైన్ బాడీ ఏం చేస్తుందంటే ఎక్కువ ఫ్యాట్ని కలెక్ట్ చేసుకుంటుంది, ఎక్కువ ఫ్యాట్ని కలెక్ట్ చేసుకుంటుంది. అందుచేత వారికి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ మచ్ ఫ్యాట్ ఆన్ యూ, నీకు బాగా ఫ్యాట్ ఉంటే నువ్వు కూడా ఉపవాసం బాగా చేయగలుగుతావు. ఎందుకంటే అతను ఉపవాసం చేయటం వలన ఆకలి ఆకలి ఉంటే ఏం చేస్తుంది? ఆ ఫ్యాట్ తినేస్తూ ఉంటారు. ఆ ఫ్యాట్ ఓన్ ఫ్యాట్. దట్స్ వై యూ లూజ్ 1 or 2 pounds ఇన్ వెయిట్ ఎవ్రీ డే. అలా ఉపవాసం చేసేవాళ్ళు 1 kg 2 kg అలా తగ్గిపోతూ ఉంటారు. ఎందుకని? ఆ ఫ్యాట్ కరిగిపోతుంది. ఆ కరిగిపోయే ఆ ఎనర్జీ మనకు కావలసినటువంటి శక్తినిస్తూ ఉంటుంది. అయితే అప్పుడు ఆ 1 పౌండ్ 2 పౌండ్లు రోజుకి తగ్గిపోతూ ఉన్న వ్యక్తి ఏమైతుంది? ఫ్యాట్ అంతా ఏమైపోయింది, ఎలా కరిగిపోయింది అని అంటే అది ఆ ఎనర్జీగా మారిపోయి అతనికి ఆహారంగా, ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నాడు, ఫాస్టింగ్ ఉంటే వాడు బతకాలి కదా, కాబట్టి అది ఆహారంగా మారిపోతుంది. అంటే దీన్ని ఓషో గారు ఏమంటారంటే మాంసభక్షణము అంటారు. మాంసభక్షణము అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే నీ ఫ్యాట్ నువ్వే తింటున్నావు అంటే అది మరో రూపంలో తింటున్నావు. నువ్వు డైరెక్ట్గా మాంసము తింటలేదు, కానీ అది నీ ఒంట్లో ఉన్న కొవ్వు కరిగి అది ఎనర్జీగా మారి నీకు సత్తు ఇస్తుంది. నువ్వు తీసుకునే ఆహారం నీకు ఎనర్జీగా మారి సత్తు ఏ విధంగా ఇస్తుందో, నువ్వు ఆ ఎక్కువ ఫ్యాట్ ఉన్న వ్యక్తులకి ఆ కొవ్వు కరిగి వారికి ఎనర్జీ ఇస్తుంది. ఇది నథింగ్ బట్ ఒక రకమైన మీట్ ఈటింగే అంటారు ఓషో గారు. ఆ విధంగా స్త్రీలు చాలా ఈజీగా ఫాస్టింగ్ చేయగలుగుతారు. ఎందుకంటే వారు పురుషుల కంటే ఎక్కువ ఫ్యాట్ కలెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని. అందుకోసం వారి శరీరాలు చక్కగా రౌండ్గా ఉంటాయి అని. అది ఫర్ దెమ్ దెర్ ఈజ్ నాట్ సో మచ్ డిఫికల్టీ. అది వారికి కష్టమేమి అనిపించదు. ఫాస్ట్ వెరీ ఈజీ. అలాంటి వాళ్ళు చాలా ఈజీగా ఫాస్ట్ చేయగలుగుతారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాస్ట్ చేసేదానికి, ఉపవాసం చేయడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అనే విషయాలు చూస్తూ ఉంటారు. అంటే పూర్వపు స్త్రీలు అలా చేసేవాళ్ళేమో, మరి ఇప్పుడు ఈ స్త్రీలు ఏది దొరికితే తినేస్తున్నారేమో మనకైతే లేదు.
సో ఆఖరి ఫర్ 3 months, ఆఖరికి 3 నెలలు అయినా సరే హెల్దీ మ్యాన్, ఆరోగ్యవంతమైన వ్యక్తి 3 నెలలు చక్కగా తినకుండా ఉపవాసం చేసినా అది చచ్చి అయితే పోడు. ఎందుకంటే ఆ ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. సో ఆ ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతా ఎనర్జీగా మారి ఆ వ్యక్తిని బతికించే విధంగా 90 days ఉపవాసం చేసినా అతనికి ఏం కాదు. 90 days. ఎందుకంటే ఆ 90 daysకి సరిపడే ఆహారము నిల్వలు ఉన్నాయి, కొవ్వు రూపంలో బాడీలో నిల్వలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇతను ఆహారం తీసుకోలేదో, ఇన్పుట్ లేదో, మరి అక్కడ మరి అవుట్పుట్ కావాలి, పనిచేయడానికి కావాల్సిందంతా ఆ ఎనర్జీ అంతా కూడా ఈ ఒంట్లో ఉన్న ఆ ఫ్యాట్ కరగడం వలన ఎనర్జీ వస్తుంది. అంటే ఆ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ ఉన్న వ్యక్తి, సన్నగా ఉన్న వ్యక్తి, అతను ఈ ఈ కార్యక్రమాలు ఏం లేదు. సన్నగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఈటింగ్ ఇట్ బ్యాలెన్స్డ్ వే, ఆ వ్యక్తి అక్కడ డే టు డే యాక్టివిటీకి, రోజువారీ పనులకు సంబంధించి ఎంత ఆహారం కావాలో సమతుల ఆహారం మాత్రమే తీసుకుంటాడు. అక్కడ ఏమి ఎక్కువ అతిగా తినడం, అదిగా ఆ ఫ్యాట్ అతనికి ఉండదు సన్నగా ఉన్న వ్యక్తికి. అంచేత ఆ సన్నగా ఉన్న వ్యక్తి ఫాస్టింగ్ చేయలేడు. అయితే ఇదంతా ఏంటండి ఈ గోళ? మనకు జీసస్ ఏం చెప్పాడు అంటే, ఇది ఫిజియాలజీకి సంబంధించిన వ్యవహారం. ఇక్కడ సంఘంలో జరుగుతున్న వ్యవహారాలను ఓషా గారు మన చుట్టూ జరిగే విషయాలను అబ్జర్వేషన్ గురించి చెప్తున్నారు. మీరు అబ్జర్వేషన్ చేయండి. పేదవాళ్ళు పండగ వస్తే విందు భోజనాలు చేస్తూ ఉంటారు. మంచి మంచి వంటలు వండుకొని బాగా తింటారు. అదే గొప్పవాళ్ళకి పండగ వస్తే ఉపవాసాలు ఉంటారు. ఆ పండగని ఉపవాసం చేసి, ఫాస్టింగ్ చేసి గొప్ప చేస్తూ ఉంటారు. ఈ భారతదేశంలో జైన్ పీపుల్ చాలా రిచెస్ట్ పీపుల్. అంచేత వాళ్ళు పండగ వచ్చిందంటే ఫాస్టింగ్ చేస్తారు. ముస్లిమ్స్ విషయంలో వస్తే పూర్ ముస్లిమ్స్ ఉంటారు, పూర్ హిందువులు ఉంటారు. వెన్ ది రిలీజియస్ డే కమ్స్, హీ హ్యాస్ ఎ ఫీస్ట్ బికాస్ ఓల్ ఇయర్ హీస్ హంగ్రీ. ముస్లిమ్స్ పరంగా కానీ హిందువుల పరంగా కానీ వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు ఉంటారు. అంచేత పండగ వస్తే బాగా పిండి వంటలు బాగా వండుకొని బాగా తింటారు. అది అక్కడున్న విశేషం. అది ఆ రోజంతా ఎక్కువ ఆహారం దొరకదు. కాబట్టి పండుగ రోజైనా సరే ఆహారం గొప్పగా చేసుకు తినాలి అనేటువంటి భావనతో ఉంటారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఒక ఫాస్టింగ్ కల్ట్ డెవలప్ అవుతుంది. ఫాస్టింగ్ చేయడం అనేది, అమెరికా అనేది చాలా రిచ్ కంట్రీ కాబట్టి అక్కడ కూడా అతిగా ఎక్కువ తింటారు. కాబట్టి అతిగా తినకుండా ఫాస్టింగ్ చేయడం, ఆ పండగ అప్పుడు కూడా ఫాస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో సెకండ్ సైకాలజికల్ మ్యాటర్ చూద్దాం. సైకాలజీ, ఇప్పుడు మనం అంతా ఫిజికల్ మ్యాటర్ గురించి మాట్లాడుకున్నాం. సైకాలజీ అంటే 2 మెథడ్స్ గురించి చెప్తానన్నారు, భౌతికంగా, మానసికంగా. ఈ మానసికంగా ఏమిటి? మానసికంగా ఫుడ్ మీద ఎక్కువ ఉన్నవారు, అది అక్కడ అబ్జర్వేషన్ చేస్తే, యూ మస్ట్ బీ ఈటింగ్ టూ మచ్, ఈటింగ్. అప్పుడు అస్తమానం తిండి గురించి ఏం తినాలి అనే దాని మీదే ఆలోచన చేస్తారు. ఆలోచన అంతా తిండి మీదే ఉంటుంది. ఇలాంటి మనసు ఉన్నవారు తిని విసుగు పుడుతుంది చివరికి. ఫుడ్ అది విత్ ఫుడ్ అంటే థింకింగ్ అబౌట్ ఫుడ్. బాగా ఎక్కువ తినాలి అని అనుకునే ఏం తినాలి, ఎలా తినాలి, ఎట్లా అనే ఆలోచన వారు చివరికి విసుగు పుడతారు. ఏదైనా టూ మచ్ అయితే అది దాని మీద విసుగు పుడుతుంది. అతిగా తిని ఆలోచన అతిగా తినటము, సైకాలజికల్గా తిండి మీద ఎక్కువ ఉండటం, తిండి గురించి తినటం, మళ్ళీ ఎప్పుడు అస్తమానం తిండి గురించి ఆలోచించడం, దాని మీద విసుగు పుడుతుంది. విసుగు పుట్టి ఏం చేస్తారు, వాళ్ళు కూడా
ఈ గోల వదిలించుకోవాలి అనేటి వైపుకి వెళ్తారు. అతి సర్వత్రా వర్జేది కదా, మనసులో మరి అతి ఎక్కువైపోయినప్పుడు కూడా దాన్ని వదిలించడం అయిపోతుంది. ఆపోజిట్ అట్రాక్ట్, సన్నగా ఉంటే బాగుంటుంది అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు బాగా తినాలనుకున్నారు, తింటూ వచ్చారు. ఇప్పుడు ఏంటి, బాగా ఫాస్టింగ్ చేయాలని కూడా ఆలోచన చేస్తారు. ఆ ఫాస్టింగ్ వలన ఏమవుతుంది, మళ్ళా టేస్ట్ కోసం మళ్ళా మొదలు పెడతారు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఎక్కువ తింటారు, ఎక్కువైపోతారు. మళ్ళీ తక్కువ తింటారు, తక్కువైపోతారు. ఈ విధంగా నడక నడుస్తూ ఉంటుంది. మైండ్ బేసిక్ లా ఏంటంటే దట్ ఇట్ కెన్ మూవ్ ఆపోజిట్ వెరీ ఈజీలీ. పాజిటివ్ అంటే నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ అంటే పాజిటివ్ ఉంటుంది. అలాగే అతిగా తినటం అంటే అతిగా తిండి నుంచి అసలు తినకుండా ఉండటం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్. మైండ్ లెవెల్లో బ్యాలెన్స్గా ఉండలేరు. అతిగా తినాలని యావ ఉన్న మైండ్ లెవెల్లో ఉంటే కనుక వాళ్ళు బ్యాలెన్స్ డైట్ చేయడానికి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఫిజికల్గా కష్టం ఉండదు. ఫిజికల్ బాడీ ఎక్కువ ఉన్న వారికి ఆ ఫిజికల్గా ఉండే వ్యవహారాల్లో అది 90 days ఫాస్టింగ్ ఉన్న వారికి ప్రమాదం తెలియదు. కానీ మైండ్ లెవెల్లో ఉన్న వారికి అతిగా తిన్నా ప్రమాదమే, అతిగా తినకపోయినా, అసలు తినకుండా ఉన్నా ప్రమాదమే. ఏమిలే కొన్ని రోజులు తిండి మానేస్తారు, వాళ్ళు వెంటనే ఒక రోజులోనే ఆ అన్ని రోజులు తిండి తినేస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. వారికి బ్యాలెన్స్ అవ్వదు. మైండ్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్కి తీసుకెళ్తుంటుంది వారిని. సో if you are an overeat, you can become a faster, because that another extreme ఎండ్కి వెళ్ళిపోవాలి. ఎక్కువ తిన్నావు, ఈరోజు ఎక్కువ తిన్నాను, ఈరోజు తిని మానేస్తాను అంటే అలా ఎక్స్ట్రీమ్ ఎండ్కి మనసు తీసుకెళ్తుంది. అలా మళ్ళా యూ కెనాట్ బీ ఆన్ ద రైట్ ఫుడ్ ఆర్ రైట్ డైట్. మధ్య మార్గంలో ఉంటే ఇది సరైన ఆహారమే ఉండాలి, కానీ వారికి అలా ఉండదు. ఇట్లా రెండు వైపులా ఉంటారు ఎక్స్ట్రీమ్ ఎండ్. అందుకోసమే జీసస్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఇఫ్ యూ ఫాస్ట్ యూ విల్ గెట్ సిన్ ఫర్ యువర్ సోల్స్. ఎక్కువ అంటే నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు పాపం చేసుకున్నట్టు. ఎందుకంటే నీకు తిండి పెట్టకపోయినా పాపమే, తిండి ఎక్కువ పెట్టినా పాపమే, రెండు పాపమే. సో వాట్ ఈజ్ సిన్? పాపం ఏమిటి? జీసస్ దృష్టిలో ఫాస్టింగ్ చేస్తే పాపం ఏమిటి? జీసస్ టెర్మినాలజీ దేని మీద, ఎక్స్ట్రీమ్ ఎండ్కి పోకూడదు, అతిగా తినకూడదు, అతిగా ఉపవాసం ఉండకూడదు. ఎక్కువ తినేవాడికి ధ్యానం కుదరదు, అసలు తిండి లేకుండా ఉన్నవాడికి కూడా ధ్యానం కుదరదు. అలా టు మూవ్ ఎక్స్ట్రీమ్ ఎండ్కి, ఎక్స్ట్రీమ్ అంటే అతిగా పోవటం, అతిగా తినటం, అతిగా ఉపవాసం ఉండటం, ఈ రెండు పనికిరావు. మధ్య మార్గంలో ఉండాలి, మిడిల్ పాత్లో ఉండాలి. అప్పుడే నువ్వు ఏ పాపము చేయవు. ఎందుకంటే అవసరానికి మించి నువ్వు తిన్నావు అంటే ఇతరుల ఆహారం దొంగిలించినట్టే అని ఒక ఆధ్యాత్మిక సత్యంలో ఒక మాస్టర్స్ చెప్తూ ఉంటారు. నీకు అవసరానికి మించి, నీకు ఆకలికి మించి ఎక్కువ తిన్నావంటే నువ్వు ఇతరుల ఆహారం దొంగిలించినట్టే అని పాపం. అది ఇక్కడ పాయింట్. సో అతిగా పోవడం అనేది, అతిగా తినడం, అతిగా తినకుండా ఉండటం అనేది రెండు పాపమే. మధ్య మార్గంలో ఉండాలి. ఇప్పుడు సపోజ్ వెన్ ఐ విల్ ఈట్ టూ మచ్, యూ హ్యావ్ చూజన్ ద హాఫ్. ఐ విల్ నాట్ ఈట్ అట్ ఆల్, నేను అసలు తినను అంటే ఇంకో హాఫ్. నువ్వు అయితే అతిగా తింటావు, లేకపోతే అసలు తినకుండానూ ఉంటావు. రెండు పాపమే. మధ్య మార్గంలో ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. బ్యాలెన్స్గా ఉంటే కనుక, మధ్య మార్గంలో ఉంటే పాపం అనేది ఉండదు. నువ్వు చేసే ఉపవాసంలో పాపం అనేది ఉండదు. ఇంబ్యాలెన్స్ ఉండటమే. సో ఇది భావాతి యాక్సెప్టెన్స్ ఈజ్ ట్రాన్సెండెన్స్. ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకున్నప్పుడే అతీత స్థితికి మనం చేరుకుంటాము. చాయిస్ అంటే నువ్వు నీ ఈగో వ్యవహారం, చాయిస్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్, యువర్ ఈగో హ్యాస్ కమ్ ఇన్, నౌ యు ఆర్ ఫైటింగ్. ఎంపిక చేసుకో, అది కావాలా ఇది కావాలా, అలా అనమాట.
సో ఎంపిక చేసుకోవాలి ఆహార విషయంలో. ఇంకా మరిన్ని విషయాలు ఈ తిండి గురించి ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటారు, ఎందుకంటే తిండి మీద ఎక్కువ యావ ఉన్న వ్యక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి దాని మీద చెప్పుండొచ్చు. సో థ్యాంక్ యూ అప్ టు నౌ. ఇది ఇవాళంతా ఈ ఫిజియాలజీ అండ్ సైకాలజీ విషయాల మీద చెప్పాను. సో మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అప్ టు నౌ.